బాపట్ల జిల్లా ఇంకొల్లులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు నిర్వహించ తలపెట్టిన రా కదిల్రా కార్యక్రమానికి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తోంది. పోలీసు అధికారులతో వైసీపీ ప్రభుత్వం తన మార్క్ రాజకీయానికి తెరలేపింది. దాదాపు 18 ఎకరాల దేవాదాయ శాఖ విభాగానికి సంబంధించిన పొలం ఓ రైతు కౌలు అగ్రిమెంట్ లో ఉంది. మరో ఏడాది పాటు లీజుకు అనుమతి కూడా ఉంది. అంటే అప్పటి వరకు ఆ భూమిపై సర్వ హక్కులు ఆయనవే. ఆ పొలాన్నే రేపు ఇంకొల్లులో చంద్రబాబు పాల్గొనే రా కదిల్రా సభ కోసం సదరు రైతు స్వచ్ఛందంగా ఇచ్చారు. జిల్లా పోలీస్ ఆర్ఎండ్బి విభాగాలకు ఇతర అనుమతుల కోసం ఇప్పటికే టీడీపీ నేతలు దరఖాస్తు చేసి ఉన్నారు. ఎక్కడా నిబంధనల అతిక్రమణ జరగలేదు. ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అంతే, ఏదో ఒక విధంగా ఏర్పాట్లకు అడ్డు తగలాలని తాడేపల్లి పెద్దల నుంచి మొన్ననే ఖాకీలకు ఆదేశాలందాయి. వెంటనే రంగప్రవేశం చేసిన ఖాకీలు సభ కోసం సిద్ధం చేస్తున్న స్థలానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవంటూ రుబాబు మొదలుపెట్టారు. రా కదిల్రా సభను భగ్నం చేయాలనే కుట్రకు వైసీపీ తెరలేపిందని, విచ్చలవిడిగా వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతుందని బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు హితవు చెప్పారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పనినా చంద్రబాబు సభను విజయవంతం చేసి తీరుతామని ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.